తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు. 6 గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపికపై హైకమాండ్ కసరత్తు పూర్తి చేసిందని, అతి త్వరలో పేరు ప్రకటిస్తామని. ఈరోజు మనం చూస్తా ఉన్నాము, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు సంవత్సరం పూర్తయినా ఇచ్చినటువంటి గ్యారంటీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది. అది రైతాంగ సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, విద్యారంగం మీద ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా సమగ్రంగా అమలు చేయలేనటువంటి నిస్సాయమైనటువంటి స్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. రానున్న రోజుల్లో అడుగడుగున కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఎంతో దూరం లేదు. ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వం పట్ల నిరాశ నిస్పృహ వ్యక్తం చేస్తా ఉన్నారు, వ్యతిరేకత కనిపిస్తా ఉన్నది. కాబట్టి నువ్వు మోడీ గారి మీద మాట్లాడినా, కేంద్రం మీద మాట్లాడినా, మరొకరి మీద మాట్లాడినంత మాత్రాన మీ వైఫల్యాల నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని నేను రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేసినంత మాత్రాన ప్రజలు హామీలు మర్చిపోరు. మేమందరం కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల పైన రానున్న రోజుల్లో అడుగడుగున నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఈరోజు మనం చూస్తా ఉన్నాము, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు సంవత్సరం పూర్తయినా ఇచ్చినటువంటి గ్యారంటీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది. అది రైతాంగ సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, విద్యారంగం మీద ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా